ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు అడిగినప్పుడు నేను రాజునే కానీ నా రాజ్యం పరలోక సంబంధమైనది అంటాడు. అనుబంధంగా నేను ఇంకొక వాక్యంలోనికి వెళ్తాను. ఈ కీర్తనను స్తుతి కీర్తన అని అంటారు. ఏమంటారు చూడమని కీర్తన ఏమంటారు? స్తుతి కీర్తన అంటారు. ప్రతి కీర్తనలో స్తుతులు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి. కానీ ఇలా ప్రత్యేకంగా స్తుతి కీర్తన అనేటువంటి ఒక కీర్తన బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. కీర్తన మొత్తం కూడా స్తుతి కీర్తన. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎన్ని కార్యాలు చేయగలడు, దేవుడు ఆ రాజుగా నీకుంటే నీకెన్ని కార్యాలు చేయగలడు, ఇవన్నిటినీ నేను కొంచెం క్లుప్తంగా వివరించడానికి మిమ్మల్ని తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి నడిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మాటలను చెప్తాడు. ఎందుకంటే ఆ రాజును గనపరచాలంటే, ఆ రాజ్యం చేరాలి అంటే మానవుడుగా నీవు నేను ఏం చెయ్యాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1వ దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి బాగా చదవగలిగిన వారు ఎవరైనా దయచేసి సహాయం చేయండి. ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. ఆఖరిగా 23వ వచనం చదువు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నేను ఇంకొకసారి చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ ఈ మాటను మీ నోటితో పలకండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను అని. ఇది కానీ మనకి ఆ ప్రభు చేస్తే మన జీవితాలు ధన్యమైపోయినట్టు. మీకు ఈ మాట అర్థమైతే అన్నీ చెప్పండి ఒకసారి. అన్ని ఆయనే చేస్తాడంట. మనం పిలిచాడు కనుక ఆయన మన ఆత్మ, మన జీవం, మన శరీరం సమస్తాన్ని సంపూర్ణంగా చేసి పరిశుద్ధంగా చేసి కాపాడి ఆయన నమ్మకమైన వాడు గనక ఆయన మనకు అలాగూ నిందారహితముగా ఆయన రాకడయందు చేసి ఆయన్ని చేర్చుకుంటాడు అని చెప్పాడు. అయితే అలాగూ మనలను చేర్చుకోవాలంటే మనము ఎలా బ్రతకాలి, ఏమీ చేయకూడదు. ఆ రాజు రాజ్యములో నీవు నేను యుగాయుగాలు ఉండాలి అంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోకపోతే ఆ రాజ్యంలో మనం చేరలేము. 100% గ్యారెంటీ అందులో. అవి ఏంటో ఇక్కడ చాలా పౌలు గారి యొక్క ఇవి చివరి మాటలు అని రాశారు భక్తులు. అంతిమ హెచ్చరిక మాటలు కూడా కాదు, ఇది హెచ్చరిక. ఈ హెచ్చరికలో పౌలు గారు ఏమంటాడంటే అండి 27వ వచనంలో అంటాడు, చదువు తల్లి. సహోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలెను అని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. ఈ పత్రిక చదివి అందరికి వినిపించండి. ఇది నా ఆఖరి మాటలు, ఇవి హెచ్చరికలు. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా 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 హై ఇంపార్టెంట్. ఇది వినిపించండి అంటాడు. ఆరాధన ఒక ఎత్తైతే ఆయన మాటలు స్వీకరించి గ్రహించి ఆచరించి ఆయన చేరుకోవటము ఇది చాలా రెండవ కార్యక్రమం. స్తుతి ఆరాధన చాలా ముఖ్యమే. ఆ స్తుతి ఆరాధన ప్రభువుకి నిన్ను సమీపముగా చేర్చుద్ది, ప్రభువును నిన్ను దగ్గర చేర్చుద్ది,
ప్రభువు నీ చేయి పట్టుకొని నడిపించాలంటే ఈ వాక్యము నీకు అవసరము. ఏమిటది? ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలో నేను చెప్తాను. మొదటి వచనములు, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ప్రతి మనుషులు చేస్తున్న తప్పు ఇందులో ఉంటాయి. చూడండి, మొదటి వచనం చదువమ్మా. ఆశీర్వాదం తల్లి మైక్ తీసుకొని, సహోదరులారా, ఎవరి యందు? ప్రభువునందు. ఎవరి యందు? ప్రభువునందు మీకు పైవారిగా ఉన్న వారిని, నేను కావచ్చు, లేదా సంఘ పెద్దలు కావచ్చు, లేదా పరిశుద్ధులు కావచ్చు, లేదా సంఘముల పరిచారకులు కావచ్చు, దేవుని యందు విశ్వాసం ఉంచి పాపాన్ని, లోకాన్ని, ఆ ఘనతను వదిలిపెట్టిన వారు కావచ్చు. ఎవరైనా సరే, నీకంటే కొంచెం పైన ఉన్నవారు, ప్రభువులో నీకంటే ఒక మెట్టు పైకి వెళ్ళిన వారు, వారిని ప్రభువునందు మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి బుద్ధి చెప్పే వారిని దూషించండి. అంతేనా? ఏమైంది ఇక్కడ? మన్నన చేయటం అంటే ఏంటి? తిడతాం కాదు. ఎవడు రాయుడు, ఎక్కడి నుంచి వచ్చాడు రాయుడు, ఏంటి రాయుడు, అసలు ఏడేంటి మన మీద అధికారం? అదేనా మన్నన చేయటం అంటే? మన్నన చేయండి, మన్నన చేయండి. వారు ఎవరైనా సరే దేవుడు మీకు నిర్ణయించి ఆయన వాక్యాన్ని చెప్పటానికి, ఆయన సరి చేయటానికి, ఆయన హెచ్చరించటానికి, ఆయన గురించి బోధించి ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి దేవుడు మీ మధ్యకు ఆయన ప్రతినిధిగా ఒక వ్యక్తిని పంపించినప్పుడు, ఆ వ్యక్తిని నా ప్రతినిధిగా, నాకు సంబంధించిన వ్యక్తిగా మీరు ఆ వ్యక్తిని మన్నన చేయండి, గౌరవించండి, ఘనపరచండి, నా వ్యక్తిగా స్వీకరించండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 14 దగ్గర నుంచి సహాయం చేయాలి. 14 చూడు, స్టడీగా ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫను ఇంటి వారు అఖయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయించు ప్రయాసపడు ఉండు వారికి అందరికి మీరు విధేయులైనవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏం చేయాలి, ఏం చేయాలి? మళ్ళీ చదువు 14 వచ్చిన, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. బిడ్డలు ఇక్కడ పట్టాలు వేశారు, దేవుని కార్యమని విశ్వాసంతో చేశారు. బిడ్డలు మీరందరూ బుడిగిన మొత్తం భుజాన్ని వేసుకొని సంక్రమణ వెళ్ళిపోతారు. ఇక్కడ కొంతమంది ఉంటారు, ఈ తడుస్తాయేమో, కుర్చీ తడుస్తుందేమో, ఈ బీరువాలు తడుస్తాయేమో అని మీరందరూ వెళ్ళిపోయిన అరగంట అయినా మొత్తాన్ని సర్ది వేసేస్తారు. మీకులాగా వాళ్ళకి ఇల్లు లేవా? మీకులాగా వాళ్ళకి పని లేదా? మీరా గొప్పలు వాళ్ళని తీసేసిన వాళ్ళ? అక్కడ వాళ్ళ విశ్వాసం కనబడుతుంది తెలుసా? నేను చేస్తుంది ప్రేమతో దేవునికి అనేటువంటి ఒక సమర్పణ కనబడుతుంది అక్కడ. వారిని మీరు ఏం చేయాలా? ఏం చేయాలా? అయ్యబ్బో నాపసాను చేస్తానికి వచ్చింది పెద్ద, అబ్బా ఆ పాస్టర్ ఏమో ఆమెకు అప్పగించాడు, ఆమె చేస్తుంది ఆయన ఇంటికి వెళ్ళి బాగా తిరిగి పడుకుంటావు. మన్నన చేయకపోగా, సపోర్ట్ ఇవ్వకపోగా, విధేయులుగా ఉండకపోగా వాళ్ళని విమర్శించే వాళ్ళని ఏమంటారు? అది చేయకూడదు. ఇది చేయాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది నీకు తెలియకపోతే నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. నీ నెత్తిని కొరివి పెట్టుకున్నట్టే. దేవుని పని విషయంలో ఈజీగా తీసుకోబాక. నీలాంటి వ్యక్తిగత దేవుడు భూమిని ఆకాశంలో సృష్టించి నీకు నీ జీవాన్నిచ్చి, నీ తల్లి గర్భంలో శరీరాన్నిచ్చి నిన్ను బ్రతికిస్తున్న దేవుడికి నువ్వు తల వంచాల్సిందే. మేధావి ననగబాక, బుడగా పగిలిపోతావు, టప్మని పగిలిపోతావు. దిక్కుండదు, నీకు దిక్కుండదు. కనుక కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. చెయ్యాల్సినవి చేయకుండా చెయ్యకూడదని చేస్తా ఉంటే నీ
గొప్పలో వర్ణనాతీతం అన్నమాట, వర్ణనాతీతం. కనుక ఇంకొక వచనం కూడా నేను చెప్తాను. ఇంకొక వచనము చూడండి, 1 దెస్సలోనికి రాసిన పత్రిక, కొంచెం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 14 చదివారు కదా, చదువు మళ్ళీ ఒకసారి 16, 14. 1 కొరింథీ 16 చదువు. స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచయం చేయటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాస పడు వారందరికీ మీరు విధేయులు ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.